బిలీవ్ ఇన్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద టెస్టిఫైయర్స్. సాక్ష్యము చెప్పేవారి సాక్ష్యాన్ని మీరు గ్రహించి అవి సత్యమని తెలుసుకొందురుగాక. ఎంతమందిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు? పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేస్తాడో తెలుసా? పరలోకములో ఉండే దేవుడు సత్యవంతుడు ఎంతమందికి తెలుసు? ఎంతమంది ఆ తండ్రి అయిన దేవుడు తన కుమారుని పంపించాడని తెలుసు? చాలా మందికి ఇంకా వ్యాధున్నా, అప్పులున్నా, రోగాలున్నా అయినా దేవుడు సత్యవంతుడు ఎంతమందికి తెలుసు? ఎలాగా? నీలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు. అయితే ఇప్పుడు ఆ విశ్వాసాన్ని మనం వాడుకొని పరిశుద్ధాత్మ ద్వారా అద్భుతాలు, స్వస్థతలు అన్నీ చేసుకుంటాం. సో ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు మరి తండ్రి ద్వారా పనిచేస్తాడు, కుమారుని కొరకు పనిచేస్తాడు. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు ఒక మనిషిని తాకినప్పుడు, స్వస్థత ఆ వ్యక్తిని చేసినప్పుడు మన దేవుడు అడుగువాడికి అడుగువాడికి అత్యధికంగా ఇచ్చేవాడు కాదు. నీ విశ్వాసాన్ని పెంచి జ్ఞానాన్ని బట్టి దేవుడు పనిచేస్తాడు. ఈ రోజు నుంచి సమృద్ధి, స్వస్థత నీలో బాగా పనిచేయను గాక. హోలీ స్పిరిట్ విల్ వర్క్ అకార్డింగ్ టు ద నాలెడ్జ్ దట్ యు రిసీవ్. నీవు ఆయన వాక్యము ద్వారా పొందిన జ్ఞానము చేత పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు. నేను అభివృద్ధిలోకి తీసుకెళ్తాడు, స్వస్థతలోకి తీసుకెళ్తాడు. అందుకంటాడు, నా ప్రజలు ఏమి లేక, జ్ఞానము లేక. సో ఎనీ ఏరియా దట్ ఈస్ బాదరింగ్ యూ, యూ నీడ్ విజ్డమ్ ఇన్ దట్ ఏరియా. ఏదైనా పనిలో నీకు దేవుడు పని చేయట్లేదు అనిపిస్తుందా? నాకు ఆరోగ్యంలో దేవుడు ఎందుకు సహాయం చేయట్లేదు, నాకు ఉద్యోగంలో ఎందుకు సహాయం చేయట్లేదు, పెళ్లిలో ఎందుకు సహాయం చేయట్లేదు, నాకు పిల్లలకి ఎందుకు సహాయం చేయట్లేదు అంటారా? దాని విషయమై నీకేం కావాలా? జ్ఞానము. జ్ఞానం అనండి. ఇప్పుడు మీరు అందరూ విశ్వాసులే, మీకు అది జరిగినా జరగకపోయినా ఎస్ దేవుడు నమ్ముతున్నారు, అవునా కదా? ఎస్ పర్లోకరాజు వెళ్ళిపోతారు. కానీ నీకు జ్ఞానం పొందుకుంటే ఈ భూమి మీద వాటిని జయించి సమృద్ధిగా జీవించి పరలోకానికి వెళ్తాయి. ఇది అందరూ చెప్పండి, ప్రభువా నాకు ఏ ప్రాంతంలో నాకు కొదువు ఉందో ఆ ప్రాంతంలో నీ వాక్యము ద్వారా నాకు జ్ఞానం ఇయ్యి. సో యు నీడ్ ఎ రెవల్యూషన్ ఇన్ దట్ ఏరియా. సాక్షి యొక్క సాక్ష్యము నిజమని నమ్మాలంట. బిలీవ్ ఇన్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద టెస్టిఫైయర్. సాక్ష్యము చెప్పే వాళ్ళ సాక్ష్యము సత్యమని నమ్మడం. మొదట దేవుణ్ణి నమ్మాలా, తర్వాత ఆయన కుమారుని నమ్మాలా, పరిశుద్ధాత్మని నమ్మాలా. ఆయన మనిషి ద్వారా చేసిన అద్భుతం ఆ మనిషి చెప్తున్నప్పుడు అది నిజమని కూడా సాక్ష్యం ఎవరు చెప్తారు లోపల? పరిశుద్ధాత్ముడు. మత్తయి సువార్త 9:21-22. నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచెనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. ఒక స్త్రీ నమ్మిందంట, నేను ఈ దేవుని యొక్క వస్త్రపు చెంగు పట్టుకుంటే స్వస్థపడతాడు. నమ్మి వచ్చి పట్టుకుంది. ఏమైందామె? స్వస్థపడ్డది. అయితే ప్రభావం వెళ్ళిపోవడం చూసి యేసుప్రభు వారు ఆమెను మరలా బాగు చేశారు. అంటే అర్థం ఏంటి? రెండవసారి ఆయన వెళ్ళు నువ్వు బాగుపడ్డావు అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ 12 సంవత్సరాల బలము, సంతోషము, సమాధానము, కోల్పోయిన పరువు, ఎలివేసినటువంటి పరిస్థితి అవన్నీ తిరిగి దేవుడు మళ్ళా ఇచ్చేస్తాడు. నీవు అద్భుతం మాత్రమే పొందుకోవడం కాదు, కృతజ్ఞత గల హృదయం ఉంటే దేవుడు ఆ వ్యాధినే కాదు, ఆ వ్యాధి వల్ల నువ్వెంత మానసికంగా బాధపడ్డావో, ఎంత కుమిలిపోయావో, ఎంతమంది నేను అవమానపరిచారో, ఎన్ని రోజులు దాని విషయమై ఇబ్బంది పడ్డావో, దాని ఏమైనా వచ్చిందో, గాడ్ కెన్ నాట్ ఓన్లీ రిస్టోర్ యువర్ హెల్త్, హీ కెన్ రిస్టోర్ ద ఇయర్స్ దట్ యు హ్యావ్ లాస్ట్. టైమ్ ఈజ్ ఇన్ కంట్రోల్. అందరూ చెప్పండి, దేవుడు సమయానికి దేవుడే. ఆల్ఫా అండ్ ఒమేగా. ఇఫ్ యు ఆర్ సిక్ ఫర్ 30 years, గాడ్ రిస్టోర్ మై 30 years ఆఫ్ లైఫ్. 30 సంవత్సరాల రోగాల్లో బాధపడ్డావా? ఈ 30 సంవత్సరాల వ్యాధి గల సమయము నాకు తిరిగి మరి 30 సంవత్సరాలు ఆశీర్వదించని అడగొచ్చు నువ్వు. అబ్రహాము ఇంకేం పుడతాడయ్యా, ముసలోడు అయిపోయాను. నీవు కోల్పోయిన సమయాన్ని అన్నిటిని దేవుడు తిరిగి చేయగలడంట. అందరూ కృతజ్ఞత గల హృదయం అనండి. గాడ్ కెన్ ఈవెన్ గివ్ బ్యాక్ ద టైమ్, ద సారో. అప్పుడు పొందినటువంటి ఆ వేదనకు బదులు సంతోషముతో నింపగలడంట. హీ కెన్ గివ్. హీస్ సో పవర్ఫుల్ గాడ్. ఈ సహోదరి తాకింది, స్వస్థపడ్డది. ఎంతమంది ఆమె సాక్ష్యాన్ని నమ్మారు? ఆ కాలంలో అందరు నమ్మారు. ఇప్పుడు ఎంతమంది నమ్ముతున్నారు? సో హీ బికమ్స్ ద గాడ్ ఆఫ్ టుడే. ఆ 12 సంవత్సరాలు స్వస్థపరిచిన దేవుడు ఇప్పుడు నిన్ను స్వస్థపరుస్తాడు దాన్ని నమ్మితే. ఆ వ్యక్తిని నమ్మితే అనేకులు. ఇప్పుడు చూద్దాం, ఆ సహోదరిని అందరు నమ్మారు. ఆయన చేయాల్సిన పని లేదంట, ముట్టుకోవాల్సిన పని లేదంట, ఆయన ప్రార్థించిన పని లేదంట, ఆయన చెంగు ముడితే స్వస్థపడ్డదని సహోదరు వెళ్ళి మొత్తం సొంతంతా ఊరంతా చెప్పేసింది. ఆ టాక్ అంతా వెళ్ళిపోయింది. అనేకులు దాన్ని నమ్మారు. ఏం జరిగిందో చూద్దాం. మాథ్యూ 14:36. వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి. ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. అగండి, ఎప్పుడైతే ఈమె సాక్షి, అంతకు ముందు ఆయన వచ్చి చేతులు వేయాలా అదో ఒకటి చేయాలనుకున్నారు. ఎప్పుడైతే ఈ సహోదరి నేను చెంగును ముడితే స్వస్థపడ్డాను అని సాక్ష్యం అంతా వెళ్ళిపోయిందో అప్పుడు అందరూ వచ్చి ఏమడిగారంట? అయ్యా నీ వస్త్రపు చెంగును మాత్రం ముట్టమని అడిగారంట. వాళ్ళందరూ చెంగు పట్టుకుని వెళ్ళిపోయారంట. వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రం ముట్టమని ఆయన వేడుకొనిరి. ముట్టిన వారందరూ, అందరూ అనండి, ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. ఒక సహోదరి సాక్ష్యాన్ని నమ్మారు,
వాళ్ళందరూ సాక్ష్యం పొందుకున్నారు. బిలీవ్ ఇన్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద టెస్టిఫైయర్. సాక్ష్యం చెప్పే వాళ్ళ సాక్ష్యం నిజమని నమ్మాలా. ఈ నమ్మకానికి ఆధారం ఎవరో లోపలుండే పరిశుద్ధాత్ముడు. ఏ తండ్రి సత్యవంతుడో, ఏ కుమారుడు సత్యవంతుడో, ఏ సిలువ సత్యమని చెప్పే పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తి సాక్ష్యము కూడా సత్యమని నీకు చెప్తాడు. అది నువ్వు నమ్మినప్పుడు అటువంటి సాక్ష్యం నువ్వు, నీ కుటుంబము, నీ ద్వారా నీ ఊరు పొందుకుంటారు. ఎంతమంది నమ్ముతున్నారు? బిలీవ్ ఇన్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద టెస్టిఫైయర్, దెన్ యూ విల్ స్ప్రెడ్ ఇట్ అండ్ పీపుల్ విల్ రిసీవ్ ఇట్. ఒక స్త్రీ, అందరూ అంతకుముందు చేతులు వేసి అలా చేసి ఇలా చేసేవారు. ఎప్పుడైతే చెంగు పట్టుకున్నారో అందరూ దాన్ని పొందుకున్నారు. విశ్వాసం చెంగు పట్టుకు వెళ్ళిపోతున్నారు. ఎవరైతే ఈరోజు బైబిల్లో సాక్ష్యాలు నిజమని నమ్ముతున్నారో వారు మీ జీవితంలో అన్ని రకాల అద్భుతాలు పొందుకొను గాక. మీ రిపోర్ట్లు నార్మొచ్చులు గాక. 10, 20, 30 సంవత్సరాల వేదన ఈ రోజు ఆగిపోవును గాక. నీ వ్యాధి నీకు పూర్తిగా దూరం అవును గాక. నీకు కనీసం 10 సాక్ష్యాలు వచ్చును గాక. నీ జీవితం అంతా విశ్రాంతితో నీవు జీవించుదువు గాక. యు విల్ రిసీవ్ ఇట్. బిలీవ్ ఇన్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద టెస్టిఫైయర్. యోహాను 21:24. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే. ఇతని సాక్ష్యము సత్యమని ఎరుగుదుము. అసత్యము సమయంతో నిలబడదు, ఓడిపోతుంది. సత్యము నిలబడుతుంది, ఎందుకంటే సత్యానికి సమయం ఉండదు. ఇట్ ఈస్ అబౌట్ టైం. లై విల్ బి ఎక్స్పైర్ అండర్ టైం. వెన్ యూ పుట్ అండర్ టైం, లై విల్ ఎక్స్పైర్ అండ్ ట్రూత్ విల్ ఎండ్యూర్. That's why God put everything under time. He says, my word will come true. May your heart understand. దేవుడు ఎందుకు ఈ భూలోకంలో సమయం పెట్టాడో తెలుసా? పరలోకంలో అక్కడ సమయం ఉండదు. భూమిలో ఎందుకుందో తెలుసా? సమయంలో అసత్యము నిలవదు, అబద్ధాలు నిలవు, సత్యమే నిలుస్తుంది. అందుకే ఈ సమయంలో నువ్వు సత్యాన్ని తెలుసుకొని అప్పుడు శాశ్వత లోకంలోకి వెళ్ళడానికి దేవుడు సమయం పెట్టాడు. టైమ్ ఇస్ ప్యూరిఫైయర్. యూ సెట్ ఎ టైం. ఒక మొక్క, ఒక విత్తనం మొలుస్తుందా లేదా ఎలా తెలుస్తుంది నీకు? మట్టిలో వేసి నీళ్ళు వేసి ఏం చేయాలా? టైం ఇవ్వాలా. నిజమైన విత్తనం మొలుస్తుంది, డూప్లికేట్ విత్తనం మొలవదు. అంటే నిజమా సత్యం అని దేని ద్వారా తెలుస్తుంది? సమయము అనండి. టైమ్ ఇస్ ఎ ప్యూరిఫైయర్. అందరూ సమయము అనండి. ఈ వాక్యం వింటున్న వారు మీ హృదయంలో ఈ వాక్యం పడ్డది కనుక కొంత సమయం ఇవ్వండి, దేహములు స్వస్థపడతాయి. గివ్ టైమ్ టు ద వర్డ్, ఇట్ విల్ బ్రేక్ ఓపెన్ ఎవరీ స్ట్రాంగ్ హోల్డ్ అండ్ సెట్ యు ఫ్రీ. ఇక్కడ యోహాను సాక్ష్యము, ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చుచు ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే. This is the disciple which testified of these things and wrote these things, and we know that his testimony is true. ఇది ప్రింటెడ్ మ్యాటర్. ఎవరో రాశారు, మనిషి రాశాడు, కానీ అది సత్యమని ఎవరు చెప్తున్నారు? పరిశుద్ధాత్మ. అందుకే యేసుప్రభు వారు సిలువ మీద ఇచ్చినట్టు మొట్టమొదటి వరం ఏంటి? పరిశుద్ధాత్మ. Who will hold on to the truth in spite of any hindrance. When you testify that it is true, you will go to heaven. Pursue the promise. వాగ్దానమును వెంబడించుట అనండి. వాగ్దానం వచ్చింది విడిపెట్టకూడదు. హోల్డ్ ఆన్. ఎత్తుపెట్టి ప్రార్థించాలా, అడగాల, గోజాడాలా, ఉపవాసం ఉండాలి, ప్రభు అది నెరవేర్చు అని. ప్రామిస్ విల్ ఓన్లీ బీ ఫుల్ఫిల్డ్ ఫర్ పర్సిస్టెంట్ పర్సూయింగ్ పీపుల్. ప్రామిస్ ఇస్ నాట్ ఫర్ ఎవ్రీబడి. ప్రామిస్ ఇస్ ఫర్ ఫెయిత్ పీపుల్. వెంబడించు వారికి. శిష్యులు ఏం చేశారు? యేసయ్యను వెంబడించారు. ఎవడైనా నా శిష్యుడు అనుకోవాలి, ఏం చేయాలంటే ఆయన్ని వెంబడించాలి. ఎంతమంది జీవితాంతం వెంబడిద్దాం అనుకుంటున్నారు? yes, follow to heaven and live him there with him. ఈ సమయంలో ఆయనతో పాటు నువ్వు నిలబడితే పరలోకములో నిత్యము ఆయనతో నిలబడతావు. నువ్వు you'll be entering into timeless zone if you are proved in time. Hebrews 6:11. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారి. ఆగండి, ఏముండాలంట? విశ్వాసము, ఓర్పు. విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమటకు కనపరచవలనని అపేక్షించుచున్నాము. All right, that you be not slothful but followers of them who through faith and patience inherit the promise. అందరూ అనండి, నేను దేవుని యొక్క శక్తిని ఆసక్తితో వెంబడిస్తాను. ఆయన స్వస్థత శక్తిని, ఆయన సిలువను ఆసక్తితో వెంబడిస్తాను. నేను సాక్ష్యాలను ఆసక్తితో వెంబడిస్తాను. నీవు కూడా సాక్ష్యాలు పొందుకుంటావు. పర్ష్యూ. పెరిగిపోయిందా? ఇంకా పెరిగిపోతుందా? ప్రార్థిస్తుంటే ఇంకా వర్స్ట్ అయిపోయిందా? ఇంకా వెంబడించాలా? టక్ మన మాయమైపోతుంది. ఎవ్రీథింగ్ విల్ బి వైప్డ్ అవుట్. పర్ష్యూ. బి డెలిజెంట్ ఇన్ పర్ష్యూయింగ్ ద ప్రామిస్. ప్రూవ్ యువర్ ఫెయిత్. ఎంతమంది మీ విశ్వాసానికి రుజువు కావాలనుకుంటున్నారు? అందరూ చెప్పండి, ప్రభువా నేను నమ్మేదానికి రుజువు కావాలా? ఎంతమంది నా విశ్వాసానికి రుజువు ఉందనుకుంటున్నారు? యా, ఎ మిరకల్ ఈజ్ ఎ ప్రూఫ్ ఆఫ్ యువర్ ఫెయిత్. యాకోబు 2:18, జేమ్స్ 2:18. అయితే ఒకడు నీకు విశ్వాసమున్నది, నాకు క్రియలున్నవి. క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము. నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుతునని చెప్పాను. క్రియలు లేకుండా విశ్వాసం చూపించొచ్చా? నో. ఫెయిత్ ఆల్వేస్ షోస్. అందరూ చెప్పండి, విశ్వాసం పని చేస్తుంది, విశ్వాసం కనపడుతుంది.
విశ్వాసం అద్భుతం చేస్తుంది. విశ్వాసం పరిశుద్ధంగా ఉండేటట్టు చేస్తుంది. నీతిమంతుడు ఎలా నడుచుకుంటాడు? విశ్వాసము ద్వారా. ఆయన పరలోకానికి వెళ్ళాలి, నా దేవుడు నీతిమంతుడు కాబట్టి నేను కూడా నీతిగా ఉండాలి. ఫెయిత్ ఇంప్యూట్స్ అండ్ మేక్స్ యూ వాక్ ఇన్ రైచియస్నెస్ అండ్ హోలీనెస్. విశ్వాసం నేను పరిశుద్ధంగా నీతిగా ఉండేటట్టు చేస్తుంది. విశ్వాసము ఆయన స్వస్థత నిజమని స్వస్థత పొందుకునేటట్టు చేస్తుంది. ఫెయిత్ ఈజ్ రియల్ అండ్ ఇట్ వర్క్స్ అండ్ యూ విల్ ఆల్వేస్ హ్యావ్ వర్క్స్. అందరూ చెప్పండి, నా విశ్వాసము క్రియారూపముగా మారుతుంది. ఎందుకంటే విశ్వాసము సత్యము. ఫెయిత్ ఈజ్ రియల్. ఫెయిత్ వితౌట్ వర్క్స్ ఈజ్ డెడ్. 26. ప్రాణము లేని శరీరం ఎలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. ఓకే, ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము. ఫర్ యాజ్ ద బాడీ వితౌట్ స్పిరిట్ ఇస్ డెడ్, సో ఈజ్ ఫెయిత్ వితౌట్ వర్క్స్ ఈజ్ డెడ్. ఫెయిత్ వితౌట్ వర్క్స్ ఈజ్ డెడ్ అంటే విశ్వాసము తప్పకుండా పని చెయ్యాలా. ప్రూవ్ యువర్ ఫెయిత్. ఎంతమంది మీ విశ్వాసం కార్యసాధనం కావాలని కోరుకుంటున్నారు? ప్రతి విశ్వాసి అనుకోవాలా, నా విశ్వాసం కనబడాలి. నీకు ఎందుకు వస్తాయి అనుకున్నావు శోధనలో? ఎందుకు వస్తాయి బాధలు? ఎందుకు వస్తాయో తెలుసా? నీ విశ్వాసం బయటికి క్రియారూపంగా రావడం కోసము, అవన్నీ సాక్ష్యాలుగా మారడం కోసం, ఆ కొండలు పోయని సాక్ష్యం కోసమే దేవుడు నీకు విశ్వాసం ఇచ్చాడు. ఈరోజు మీ విశ్వాసము మీ యొక్క రోగములన్నీ పోయే రీతిగా కనబడును గాక. అందరూ చెప్పండి, యేసయ్య నా విశ్వాసము ద్వారా నేను స్వస్థత పొంది ఒక సాక్ష్యము నేను రుజువుగా ఉంచుకుంటాను. ఎందుకంటే నీ విశ్వాసం పనిచేస్తుంది. ఫెయిత్ ఇన్ జీసస్ వర్క్స్. మీ విశ్వాసం అన్ని స్వస్థత సాక్ష్యాల రూపంలో ఈ రోజు నుంచి వచ్చును గాక. ఆ తర్వాత మీ విశ్వాసాన్ని రోగాలు రాకుండా కాపాడుకోవాలి. దే ఆర్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఫెయిత్. ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. ప్రూవ్ యువర్ ఫెయిత్. యోహాను 2:5. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనే. యేసుప్రభుని అలా చూస్తూ ఊరుకోవద్దు, చెప్పేది చేయండి. ఫెయిత్ వర్క్స్. విశ్వాసం అనేది వినడం కాదు, విని ఆచరణలో పెట్టాలి. ద్రాక్షారసం అయిపోయింది, ఏం చేయాలి నాయన? ఆయన ఏం చెప్తున్నాడు? వెయ్యి నీళ్ళు ఇందులో పోయి. ఆయన తల్లి చెప్పేసి ఆయన చెప్తాడు చెయ్యి. ఏం చేశారు? దాన్ని నీళ్లు పోసారు. మోసుకెళ్ళండి, నీళ్ళు మోసుకెళ్ళాలయ్యా, మోసుకెళ్ళండి. నీళ్ళు మోసుకెళ్తున్నారు. అది పోస్తుండగా ఏం మారింది? ద్రాక్షారసముగా మారింది. ఫెయిత్ విల్ వర్క్ into miracles. Believe God for the same order of testimonies to follow you. ఏ రీతిగా దేవుడు అద్భుతాలు చేశాడో అదే రీతిగా నా జీవితంలో చేయగలడని నమ్మాలంట. అందరూ చెప్పండి, యేసయ్య ఏ రీతిగా నువ్వు పని చేసావో అదే రీతిగా ఇప్పుడు నా జీవితంలో పని చేయి. వాట్ ఈస్ ద ఆర్డర్ హీ హస్ డన్, లెట్ ఇట్ బి డన్ హియర్ ఆల్సో. డోంట్ టెల్ ఇట్ దిస్ విల్ హ్యాపెన్, దిస్ విల్ నాట్ హ్యాపెన్. డోంట్ మెస్ ఇట్ అప్. బిలీవ్ గాడ్ ఫర్ ద సేమ్ ఆర్డర్ ఆఫ్ టెస్టిమోనీస్ టు ఫాలో యూ. అందరూ చెప్పండి, యేసయ్య ఏ రీతిగా నీ వాక్యములో నీ అద్భుతాలు చూపించావో అదే రీతిగా నా దేహములో నా కుటుంబాల్లో అద్భుతాలు చూపించు. yes, believe in the same order. When faith is proved, it becomes powerful, it spreads, it takes over unbelief. When faith has proof, it takes over unbelief because truth prevails. That's why God put faith on time, so you receive testimony. అపోస్తులు 27:25. కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకొనుడి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. ఆల్రైట్, చూడండి ఏమంటున్నాడు పౌలు. చెప్తున్నాడు, అయ్యలారా ధైర్యం తెచ్చుకోండి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుణ్ణి నమ్ముతున్నా. నాకు ఒక నమ్మకం ఉంది, ఆయన ఏం మాట్లాడతాడో అది నేను నమ్ముతా. అందరూ చెప్పండి, నేను కూడా నమ్ముతా. ఈ వాక్యం ఏం చెప్తాదో అది నా జీవితంలో జరుగుతుంది. బిలీవ్ ద ఆర్డర్. పౌలు చెప్తున్నాడు, ధైర్యం తెచ్చుకోండి, తో దూత చెప్పిన ప్రకారం జరుగుతుంది. అందరూ చెప్పండి, ఈ వాక్యంలో ఏం చెప్తున్నాడో యేసయ్య, పరిశుద్ధాత్ముడు ఏది బయలుపరుస్తున్నాడో నేను దాన్ని నమ్ముతా, అది నాకు జరుగుతుంది. నేను, నా కుటుంబము, నా తరాలు విశ్వాసముతో జీవిస్తాం. ఎవ్రీ బిలీఫ్ విల్ మేనిఫెస్ట్ సంథింగ్. మత్తయి సువార్త 9:27-29. యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గ్రుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చెప్పున మీకు కలుగుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. అకార్డింగ్ టు యువర్ ఫెయిత్. వాళ్ళిద్దరు వచ్చారు, వెంబడించారు, ఇంటికి వచ్చారు. 2 blind people came. అయ్యా మమ్మల్ని స్వస్థపరచు. నేను మిమ్మల్ని స్వస్థపరచుకోవాలని నమ్ముచున్నాము అంటే ఏమన్నారు వాళ్ళు? నమ్ముచున్నాము. అప్పుడు ఏమన్నాడు ఆయన వెంటనే? మీ నమ్మక చొప్పున. ఇది రీడ్ దట్ వర్డ్స్, లాస్ట్ ఓన్లీ దట్ లైన్.
అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగుగాక అని. అందరూ చెప్పండి, నా నమ్మిక చొప్పున నాకు కలుగుతాది. మళ్ళీ చెప్పండి, మీ నమ్మిక చొప్పున. పక్కన చెప్పండి, నీ సైడ్ నుంచి ఏమి నమ్ముతున్నావు అని. సత్యానికి సత్యం కూడితే పని జరుగుతుంది. ఇట్ ఈస్ ట్రూ. ఈ రోజు ఎవరైతే నేను సాక్ష్యంతో వెళ్ళాలనుకుంటున్నారో అలాగే మీకు జరుగును గాక. ఎంతమంది నమ్ముతున్నారు? అందరూ చేతులు చెప్పండి, నేను నమ్ముచున్నానయ్యా, ఈ ప్రాంతము నుండి నేను ఒక సాక్ష్యముతో వెళ్ళాలా. యు విల్ రిసీవ్ ఎ టెస్టిమోనీ ఇన్ యువర్ హోమ్స్. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. ఆగండి, తన్ను వెదుకు వారికి ఫలము. నేను ఇప్పుడు స్వస్థత కావాలా, బాధపడుతున్నాను, ఆయన ఫలం దయచేసి ఎంతమంది నమ్ముతున్నారు? అయ్యా నన్ను స్వస్థపరచు, ఆయన స్వస్థపరచువాడు. నేను ఇప్పుడు ఇంట్లో ఉన్నాను, ఇక్కడ ఉన్నాను, నా ప్రార్థన ఆలకిస్తాడు, నాకు ఫలం ఇస్తాడని నమ్ముచున్న వారికి ఆయన తప్పకుండా ఆ ఫలం ఇచ్చును గాక. వితౌట్ ఫెయిత్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ హిమ్. ఫర్ హీ దట్ కమిత్ టు గాడ్ must believe that he is and he is a rewarder of them that diligently seek him. విశ్వాసము లేకుండా దేవునికి చేయడం అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చి వాడు ఉన్నాడని, తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా. అందరూ చెప్పండి, యేసయ్య నీవు ఫలము దయచేవాడు అని నేను నమ్ముచున్నాను. ఇలా నమ్మే వారికి ఫలము దయచేయును గాక. యు విల్ రిసీవ్ ద ఫ్రూట్, నో డౌట్ అబౌట్ ఇట్. కొంచెం ఆలస్యం అవ్వచ్చు, ఆలస్యములు ఇంకా గట్టిగా పట్టుకోవాలి. పర్స్యూ ద ప్రామిస్ బికాస్ ఆఫ్ ద ట్రూత్. అందరూ చెప్పండి, ఈ సాక్ష్యము సత్యము గనక ఆలస్యమైన గట్టిగా పట్టుకుంటాను, కృంగిపోకుండా నా ఆలస్య సమయంలో మహిమపరుస్తాను నిన్ను. అబ్రహాం అంట ఈ ఆలస్యం జరుగుతున్న కృంగిపోయాడు, కానీ మళ్ళా ఎక్కడో వాక్యం విని బలపరుచుకొని he staggered not in faith but gave glory in the delay. అందరూ చెప్పండి, నా బాధాకరమైన ఆలస్యం సమయంలో నేను కృంగిపోకుండా బలం పొందుకొని దేవుని మహిమపరుస్తాను. staggered not in those time of delay. ఇంకా విశ్వాసంలోకి వెళ్ళి ఇంకా ప్రార్థించి పట్టుకున్నట్లయితే ఘనమైన సాక్ష్యమే కాదు, తర్వాత దేవుడిని గొప్పగా వాడుకుంటాడు కూడా. God will going to use you because you passed the test. ఎంతమంది దేవుడిని గొప్పగా వాడుకోవాలనుకుంటున్నారు? పక్కన చెప్పండి, ఆలస్యములు ఇంకా గట్టిగా పట్టుకోవాలి. if you hold on to him in your delay, God will use you as a mighty man of woman or a mighty man of God. God delays purposefully to bring out the mightiness in you. Don't get frustrated in the delay. అందరూ చెప్పండి, నేను ఆలస్యంలో అలసిపోను, నేను ఆలస్యంలో విసుకుపోను, ఇంకా గట్టిగా విశ్వాసాన్ని పట్టుకుంటాను. ఎందుకంటే అదే సత్యము, అదే మార్గము, అదే నిరీక్షణ, వేరే నిరీక్షణ లేదు. హెబ్రీయులు 4:2. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. విశ్వాసము గలవారై అంటే వాక్యం విన్నారు. చూడండి, మళ్ళా చదువుతున్నాను. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి ఏమైందంట అంటే వాక్యానికి విశ్వాసము కలపాలంట. లేకపోతే విన్న వాక్యం ఏమవుతుందంట? వ్యర్థం. జరగట్లేదేంటి? అప్పుడు జరిగాయి, ఇప్పుడు జరగవేమో ఇప్పుడు వాడికి కనపడుతుంది, నాకు కనపడలేదంటే ఏంటి? ఇంకా వినాల వాక్యం, ఇంకేం చేయాలా? మళ్ళా వినాలా. ఒక బండ కొట్టావు, సుత్తి పెట్టి అవతలోడు కొట్టాడు, ఇరిగిపోయింది. నువ్వు కొట్టావు, ఎరగలేదు, కానీ నువ్వు ముందు చూడలేదు. వాడు దానికి ముందు 10 సార్లు కొట్టాడు, సగం బేటేసేసింది. తర్వాత కొట్టడం చూసావు, ఇరిగిపోయింది. నువ్వు మొదటిసారి కొట్టావు, ఎరగలే. విశ్వాసాన్ని బాగా వాడాడు, నువ్వు ఒకసారి వాడి ఆపేస్తున్నావు. ఆలస్యంలో నీ విశ్వాసాన్ని పెంచుకో, అది పనిచేస్తుంది. ఒకసారి కొట్టాడు, 2, 3, ప్రతిసారి నువ్వు వస్తున్నావు, కొంచెం తగ్గుతుంది. ఒక రోజు అద్భుతము జరుగును గాక. ఫెయిత్ వర్క్స్. ఫెయిత్ ఇస్ ఎ ప్రాసెస్. ఎవరైనా విత్తనం వేసిన వెంటనే కోసేసారా పంట? కొన్ని అద్భుతాలు వెంటనే జరుగుతాయి, కొన్ని స్లోగా జరుగుతాయి, కొన్ని ఎదుగుతాయి, కానీ జరిగి తీరుతాయి. అందరూ చెప్పండి, ఈ రోజు ఈ సాక్ష్యాలకి నేను విశ్వాసము చేకూరుస్తాను. విన్న వాక్యము నమ్ముతాను. యాడ్ ఫెయిత్ అంటే ఏంటి? మళ్ళా వినాలా. ఎవ్రీ పవర్ఫుల్ మ్యాన్ is a persistent man. Every powerful faith came out of a persistence. అబ్రహాం అంత గొప్ప విశ్వాసి ఎందుకు అయ్యాడు? అనేక సంవత్సరముల విశ్వాసములు కొట్టుమిట్టాడాడు, అయినా పట్టుకున్నాడు. అనేక గండాలు గడిచాడు కాబట్టి విశ్వాసులకు తండ్రి అయిపోయాడు. అందరూ చెప్పండి, నా నొప్పిలో, నా వేదనలో, నా రోగములో, నా అస్వస్థతలో, నా భయములో నేను ఇంకా విశ్వాసాన్ని పట్టుకుంటాను. అప్పుడు అది గొప్ప విశ్వాసముగా మారుతుంది. అబ్రహాం became the father of faith because he was persistent in the most hurtful times, in the times of unbelief, in the times of impossibility. He was persistent. అసాధ్యమైనది అని అన్నప్పుడు కూడా అబ్రహాము సాధ్యము అని విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నాడు. అందరూ చెప్పండి, నా అసాధ్యమైన పరిస్థితిలో కూడా నేను దేవుడు సాధ్యపరచగలడని నమ్మి గట్టిగా పట్టుకుంటాను. అయితే మీ విశ్వాసము సాక్ష్యముగా మారును గాక. Will turn into a testimony. Glorify his name with the testimony. నాకు దేవుడిచ్చిన సాక్ష్యముతో ఆయన నామాన్ని మహిమపరుస్తాను. ఎంతమందికి ఈ ఒక్క సాక్ష్యమే వచ్చి నా జీవితంలో ఆగిపోవాలనుకుంటున్నారు? ఎంతమందికి ఇలాంటి సాక్ష్యాలు ఎన్నో జరగాలనుకుంటున్నారు? మొదటిసారి నీకు సాక్ష్యం వచ్చినప్పుడు నువ్వు ఎప్పుడైతే మహిమపరుస్తావో
వందల సాక్ష్యాలు వస్తాయి. వెన్ యూ గివ్ బ్యాక్ ద గ్లోరీ టు హిమ్, ద టెస్టిమనీ మల్టిప్లైస్. యూ విల్ హ్యావ్ ఫెయిత్ టు డూ మెనీ థింగ్స్ వెన్ యూ గ్లోరిఫై ద ఫస్ట్ మిరకల్. అందరూ చెప్పండి, నా అద్భుతాన్ని దాయను. హీ డైడ్ ఫర్ యూ పబ్లిక్లీ, హీ టుక్ స్ట్రైప్స్ పబ్లిక్లీ ఆన్ ద స్ట్రీట్స్, హీ వాస్ బీటన్ బిఫోర్ ఎవ్రీబడీ. ఎప్పుడైతే నువ్వు సిగ్గుపడకుండా ఆయన నామాన్ని భయంపరుస్తావో నీకు దేవుడు చాలా సాక్ష్యాలు ఇస్తాడు. అందరూ చెప్పండి, యేసయ్య నీవు నాకు చేయబోయే అద్భుతము, ఆ సాక్ష్యాన్ని పట్టుకొని నీ నామాన్ని మహిమపరుస్తాను. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా, అలాంటి సాక్ష్యాలు కుప్పలు కుప్పలు వచ్చేస్తాయి. ఇర్మియా 13:15-16. చెవియొగ్గి వినుడి, యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, గర్వపడకుడి. ఆయన చీకటి కమ్మజేయక మునుపే, మీ కాళ్ళు చీకటి కొండలకు తగులక మునుపే, వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా, ఆయన దాని గాఢాంధకారముగా చేయక మునుపే, మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి. గివ్ గ్లోరీ టు ద లార్డ్ బిఫోర్ డార్క్నెస్ హిట్స్ యు. ఎప్పుడైతే ఆయన మహిమపరచలేదో ఏం కొమ్ముకుంటుందంట? అవిశ్వాసము. ఆయనకు ఈ విశ్వాసం దాంతో సాక్ష్యం వచ్చి ఆ సాక్ష్యం విషయమై ఆయనకు మహిమ ఇవ్వకపోతే అవిశ్వాసం నిన్ను కొమ్ముకుంటుంది. ఎంతమందికి అర్థమైంది ఇది? డార్క్నెస్ విల్ టేక్ ఓవర్ ఇఫ్ యూ డోంట్ గివ్ గ్లోరీ టు హిస్ నేమ్ ఇన్ ఫెయిత్. యువర్ ఫెయిత్ విల్ నాట్ బి మ్యాగ్నిఫైడ్ ఇఫ్ యూ డోంట్ గివ్ గ్లోరీ. ఏం చేయాలంటే, ఒక సాక్ష్యం దొరికినప్పుడు దేవుని విషయమై ఒక అద్భుతం దొరికినప్పుడు ఏం చేయాలంటే ఆయన నామానికి మహిమ ఇవ్వాలంట. సో గెట్ ప్రిపేర్డ్ టు గివ్ గ్లోరీ టు గాడ్ విత్ ద టెస్టిమనీ. డోంట్ హైడ్ ఇట్. Hear ye and give ear. Be not proud, for the Lord has spoken. 16. Give glory to the Lord your God before he cause darkness, before your feet stumble upon the dark mountains. While you look for light, he turn it into shadow of death and make it gross darkness. Before your testimony stinks and becomes dark, share it and increase your faith and multiply by giving glory to God. అందరూ చెప్పండి, నా సాక్ష్యముతో నేను దాచిపెట్టను, నా సాక్ష్యాన్ని అనేకులకు చెప్పి దేవుని నామాన్ని మహిమపరుస్తాను, అప్పుడు నా విశ్వాసం పెరుగుతుంది. లూకా సువార్త 17:17-18. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగపడలేదా అని చెప్పి, నీవు లేచిపొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచనని వానితో చెప్పెను. 10 మంది కుష్ఠరోగుల్లో ఎంతమంది వచ్చి దేవుని మహిమపరిచారు? ఒక్కడే. కానీ ఈరోజు మీరందరూ ఆయన మహిమపరచుదురు గాక. ఎంతమంది సాక్ష్యముతో ఆయన మహిమపడదాం అనుకుంటే లేచి నిలబడండి. నజరేయుడైన యేసయ్య, విజిట్ యువర్ పీపుల్ నౌ. ఇప్పుడే ఇదిగో, ఎవరైతే నీ వాక్యం విని ఈరోజు కాళ్ళు నడుస్తాయి, నోరు మాట్లాడుతుంది, చెవులు వింటాయి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే నా యేసయ్య ఇప్పుడు అద్భుతాలు చేస్తాడని ఎవరైతే నమ్ముతున్నారో ఇప్పుడే అద్భుతము చేయండి. హీల్ దెమ్, డెలివర్ దెమ్, అప్రూవ్ దట్ ఫియర్. ఆ భయాన్ని తీసివేయండి అయ్యా, ఆ వేదాన్ని తీసివేయండి. యెహోవా రాఫా, believe all his names, believe all his natures, all his glorious powers. Heal the people now, bless them, power for deliverance in Jesus mighty name. నాజరేయుడైన యేసుని మనం ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.